కాంటాక్ట్ చేశారు. వాళ్ళ ఊరు సేమ్ విలేజ్ కాబట్టి आनंद कुमार, श्रीधर, सामया, शेखर, शिवा, राजू, जगन्नाथ, डीआई, रविकुमार, किशोरी, स्वामी, ఆ వెహికల్లో వాళ్ళది ఫింగర్ ప్రింట్స్ కూడా మాకు పక్క ఆల్రెడీ డిటెక్షన్ చేయడం జరిగింది. ఇదే ముఠాలు అని ఆ వెహికల్ది కన్ఫర్మ్ అయింది. మొత్తం ఈ గ్యాంగ్ వాళ్ళు చేసిన ఆఫెన్సెస్ షాబాద్ పోలీస్ స్టేషన్ సైబరాబాద్, అక్కడ వాళ్ళు కొన్ని బ్యాటరీస్ కేబుల్ 3 అక్టోబర్ రోజు దొంగతనం చేశారు. తర్వాత తమిళనాడులో శ్రీపెరంబదూర్ కాంచీపురం జిల్లా అక్కడ ఒక టాటా సుమో వెహికల్ అక్కడ కూడా ఒక దొంగతనం చేయడం జరిగింది. తర్వాత కర్నూలు ఆంధ్రప్రదేశ్లో ఒరవాకల్ పోలీస్ స్టేషన్ ఇండి క్యాష్ ఏటీఎం 2,77,400 ఏటీఎం చెప్తుంది. కర్నూలు ఫోర్ట్ టౌన్ అక్కడ ఎస్బీఐ ఏటీఎం 2,48,800. తర్వాత బీహార్ స్టేట్లో ఔరంగాబాద్ అక్కడ ఐడిబిఐ ఏటీఎం 21 lakhs రూపీస్. తర్వాత నిమజ్ జిల్లా జావద్ అని మధ్యప్రదేశ్ అక్కడ ఎస్బీఐ ఏటీఎం 16,11,000. తర్వాత ఆంధ్రప్రదేశ్ యాదామారి పోలీస్ స్టేషన్ పల్సర్ వెహికల్. తర్వాత ఆంధ్రప్రదేశ్ టౌనంపల్లి పోలీస్ స్టేషన్ టాటా ఇండి క్యాష్ ఏటీఎం 2,19,600. ఇక్కడ మన దగ్గర వనస్థలిపురంలో ఈ టాటా సుమో పోలీస్ వెహికల్ ఇది. తర్వాత వనస్థలిపురంలో ఈ ఆక్సిజన్ సిలిండర్ ఒక ట్రాన్స్పోర్ట్లో అక్కడ వాళ్ళు దొంగతనం చేశారు. తర్వాత మనది అబ్దుల్లాపూర్ మెట్ ఏటీఎం ఇండి క్యాష్ ఏటీఎం మనది 35,800. ఈ గ్యాంగ్ మనం ఏం అరెస్ట్ చేశారు. ఈ గ్యాంగ్ దగ్గర ఈ సుమో రికవరీ అయింది, పోలీస్ సుమో వెహికల్. తర్వాత నెట్ క్యాష్ 73,000, ఆక్సిజన్ సిలిండర్ ఇది. తర్వాత లారీ క్రైమ్ కోసం ముందుగా వాళ్ళు లారీలు వస్తారు, అక్కడ రోడ్ ట్రాన్స్పోర్ట్ లారీలు. లారీ డ్రైవర్ లారీ ఓనర్ కూడా వాళ్ళతో కుమ్మకమై ఉన్నారు. ఇక్కడ ఈ అబ్దుల్లాపూర్ మెట్లో వాళ్ళు ఈ ఆఫెన్స్ చేశారు. దాని ముందు వనస్థలిపురంలో ఈ సుమో దొంగతనం చేశారు. ఈ వనస్థలిపురం ఆటో నగర్లో ఉన్న ఈ లోకల్ పర్సన్, ఈయన పేరు మునజీర్ అలియాస్ మున్నా A4. ఈ లోకల్ పర్సన్ ఈ ఏటీఎంస్ ముందుగా రెడీ చేశారు. ఇక్కడ ఏటీఎం ఉన్నాయి, ఈ అసోలేటెడ్ ఉంది అని ఇక్కడ మీరు చేయొచ్చు అని. ఈయన వాళ్ళని ఈ గ్యాంగ్ని పిలిపించారు అని మాకు ఇన్ఫర్మేషన్. ఇప్పుడు లోకల్ కాంటాక్ట్ కూడా వాళ్ళ స్టేట్ సంబంధించి ఇక్కడ లోకల్ ఉన్నారు, వాళ్ళతో ముందు రేకీ చేస్తారు. రేకీ చేసి ఏటీఎంస్ టార్గెట్ చేసి మళ్ళీ దొంగతనం చేస్తారు. వస్తున్నప్పుడు వాళ్ళు లారీలో వచ్చి ఇక్కడ 4 వీలర్ 2 వీలర్ బైక్ కావచ్చు, 4 వీలర్ సుమో కానీ ఇంకో వేరే వెహికల్ దొంగతనం చేసి ఆ వెహికల్ మళ్ళీ వదిలేస్తారు. వాళ్ళు మళ్ళీ లారీలు వెళ్ళిపోతారు. సో వచ్చినప్పుడు వాళ్ళు ఏ లారీలు వచ్చారో ఆ లారీ కూడా సీజ్ చేయడం జరిగినాయి.